నమస్తే, వెల్కమ్ టు ప్రకాష్ టాక్స్. ఈరోజు ఒక పాపులర్ షార్ట్ స్టోరీ ఈద్గా కథ చెప్దామనుకుంటున్నాను. ఇది మున్షి ప్రేమ్చంద్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ హిందీ రైటర్స్. అతను రాసింది. అతను చాలా ఫేమస్. ఆయనకు సాహిత్య అకాడమీ లాంటి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. గోదాన్, నిర్మల లాంటి చాలా పెద్ద పెద్ద పాపులర్ నవల్స్ అన్నీ రాశారు. సుమారుగా 300 కథలు రాశారు అతను. కానీ ఈద్గా అనే ఈ కథకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఆయన రాసిన కథల్లో. ఈ కథ హమీద్ అనే ఒక చిన్న పిల్లోడిది. హమీద్ సుమారుగా ఒక 5-6 ఏళ్ళు ఉంటాడు. ఒక 2 ఏళ్ల క్రితమే వాళ్ళ నాన్న కొలరా బారిన పడి చనిపోయి ఉంటాడు. వాళ్ళ మదర్ కూడా దాని తర్వాత అయితే ఆ బాధలోనూ దుఃఖంలో తను కూడా చనిపోతుంది. హమీద్కి అసలు తెలియదు, అంటే అమ్మ నాన్న ఎక్కడో ఉన్నారనుకుంటాడు. ఆయన వాళ్ళ నానమ్మ పెంచుతూ ఉంటుంది. చాలా పేదవాళ్ళు, ఇంకెవరు ఉండరు నానమ్మ తప్పితే. నానమ్మ ఆయనకి చెప్తుంది అనమాట, నాన్న ఎక్కడో వ్యాపారానికి వెళ్ళాడు, చాలా డబ్బులు తీసుకొని వస్తాడని. అలానే అమ్మ అల్లామియా దగ్గరికి పైకి వెళ్ళింది, ఆమె నీకు ఎన్నో బొమ్మలు అవి తెస్తుందని అలా మభ్యపెడుతూ ఉంటుందన్నమాట. సో ఈద్గా అంటే ప్రార్థన చేసే స్థలం. రంజాన్ తర్వాత అంటే రంజాన్ అప్పుడు ఆ రోజు పెద్ద ప్రార్థనా స్థలం కావాలన్నమాట. ఎందుకంటే చాలామంది ఒక దగ్గరే చేరతారనమాట ప్రార్థన చేసుకోవడానికి. జనరల్గా మామూలు టైంలో మసీదుల్లో చేస్తారు, కానీ రంజాన్ వచ్చినప్పుడు బిగర్ ప్లేస్లో చేస్తారు. దాన్నే ఈద్గా అంటారన్నమాట. సో రైటర్ ఎక్కడో రాస్తాడనమాట ఈ స్టోరీ రాసే ముందు, ఎందుకంటే ఇదంతా రంజాన్ పీరియడ్లో జరుగుతుందన్నమాట. ఆయన అంటాడు, రోజా అనేది పెద్దోళ్ళకేమో కానీ యాక్చువల్గా ఈద్ రంజాన్ అనేది పిల్లలకి. వాళ్ళంతా కలలు కంటూ ఉంటారనమాట. ఆ నెల రోజులు రోజుల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటారు, ఇంకా దగ్గరికి రాగానే గంటల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ పిల్లలకు ఉండే ఆనందమే వేరు. ఆ రంజాన్ నాడు ప్రేయర్ కాగానే అక్కడ అంగడి ఉంటుంది, అందులో ఏమేమి కొనుక్కోవాలి, ఏమేమి ఆటలు ఆడాలి, ఏమేమి రైడ్స్ ఎక్కాలి, ఈ అన్నీ ప్లానింగ్లోనే ఉంటారనమాట. అందరూ పాకెట్ మనీ చుట్టాల దగ్గర, పేరెంట్స్ దగ్గర, అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ముందే దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. సో హమీద్ కూడా ఒకరిద్దరు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, మహమూద్, మోసేను, అంటే చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఈ డిస్కషన్స్లోనే ఉంటారనమాట. ఇదైతే ఏదైతే ఉందో, అంటే మొత్తం ఒక 25 పేజెస్ కథలో ఐ థింక్ ఒక 5-10 పేజెస్ మొత్తం ఈ పిల్లలు వాళ్ళ మనస్తత్వం, రంజాన్ ముందు ఎలా వాళ్ళ కాన్వర్జేషన్స్ ఏముంటాయి అనేది చాలా చాలా కళ్ళ కట్టినట్టు రాశాడు మున్షి ప్రేమ్చంద్. పర్హాప్స్ ఆ గ్రేట్నెస్సే అది. ఆ కాన్వర్జేషన్స్ అంటే మనం కూడా మన బాల్యంలోకి ఒకసారి వెళ్ళినట్టు అవుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు, కొందరు గొప్పలు చెప్పడం, ఇంకొకరు నేను ఇది చేస్తున్నాను, మా మామయ్య ఇది ఇచ్చాడు, నేను రేపు పీచ్ మిఠాయి కొనుక్కుంటానన్న ఒకడు, నేను ఈ ఫలానా బొమ్మ కొంటానన్న ఒకడు, ఇంకోటి నాకు 10 పైసలు ఉన్నాయి నా దగ్గర ఒకడు చెప్తాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి జేబులోంచి తీసి లెక్కబెట్టి మరీ చూపిస్తాడు 15 పైసలు ఉన్నాయని. కానీ హామీద్కి అప్పటిదాకా వాళ్ళ నానమ్మ ఏమీ డబ్బు ఇంకా ఇవ్వలేదన్నమాట. ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది ఈద్, కానీ ఇంకేం ఇవ్వలేదు. ఈద్ రానే వస్తుంది, కానీ అమీనా వాళ్ళ నానమ్మ దగ్గర డబ్బు ఉండదు. ఉన్న డబ్బు కాస్త పాలవాడు వచ్చి గొడవ పెట్టేసరికి ఇచ్చేయడము ఇట్లా. అంటే హమీద్కి ఏదో 5 పైసలు 10 పైసలు ఇద్దాం అనుకుంటుంది, కానీ లాస్ట్కి చూస్తే అందరికీ వాళ్ళకు వీళ్ళకు ఇవ్వగా ఒక 3 పైసలే ఆమె దగ్గర ఉంటాయన్నమాట. 3 పైసలు మాత్రమే హమీద్కి రంజాన్ నాడు ఇస్తుంది. ఈద్ రానే వస్తుంది, అందరు పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటారు. హమీద్కి కొత్త బట్టలు ఉండవు, చెప్పులు కూడా ఉండవు. కానీ అందరితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బయలుదేరి పరిగెత్తాడనమాట. ఈద్గా ఎక్కడో 3 మైళ్ళ దూరంలో ఉంటుంది, ఒక టౌన్లో ఉంటుంది, వాళ్ళ ఊరు దాటి వెళ్ళాలి. సో అందరు ఫ్రెండ్స్తో పాటు చెప్పులు లేకుండా, కొత్త బట్టలు లేకుండా, కానీ గుండె నిండా ఉత్సాహం, ఆనందం. ఆ ఏజ్లో ఉండే పిల్లలకు జనరల్గా ఎలా ఉంటుందో అలానే ఆ ఎంతూజియాజం తోటి ఫ్రెండ్స్ తోటి బయలుదేరుతాడనమాట. ఆ ఊరు టౌన్లోకి వెళ్ళేటప్పుడు ఆ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. అందరూ చిన్నపిల్లలు, వాళ్ళు ఫస్ట్ టైం పర్హాప్స్ టౌన్ చూస్తూ ఉన్నారు. సో ఇంత పెద్ద స్కూల్ ఉంటుందా, అండ్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ టైం చూస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తారు. ఇవన్నీ ఈ కాన్వర్జేషన్లో వెళ్తారు. ఈద్గాకి వెళ్తారు, ప్రేయర్స్ అయిపోతాయి. అందరూ ప్రేయర్స్ అయిపోయాక ఒకరినొకరు గ్రీట్ చేసుకోవడం అదంతా అవుతుంది. అది కాగానే పిల్లలు పెద్దలు అందరు వెళ్ళి అంగడి మీద పడతారనమాట అని కొనుక్కోవడానికి. సో వీళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్తారు. ఈ ఫ్రెండ్స్ అందరు కూడా ఇంకొకడేమో పీచ్ మిఠాయి కొనుక్కొని వీడికి చూపిస్తూ ఉంటాడనమాట. ఇంత బాగుంది, అది ఇది, అరే నువ్వు కొనుక్కోరా హమీద్ అని. హమీద్ దగ్గర ఉన్నాయి 3 పైసలు, అది జాగ్రత్తగా చేతిలో పట్టుకొని తినాలనే కోరికను బలవంతంగా చంపేసుకొని వీళ్ళు 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 చేసి, అంటే వీళ్ళు స్వీట్స్ తిన్నా లేకపోతే ఏదైనా బొమ్మ కొన్నా చూడడమే, ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడమే, కానీ తన 3 పైసల్ని తీసే సాహసం చేయడు. ఒక ఫ్రెండ్ ఒక పైసా పెట్టి ఒక రైడ్కి వెళ్తాడనమాట. అమ్మో 1 పైసా పోతే ఇంకా 2 పైసానే ఉంటుందని అలా
ఆ టైప్లో ఉంటాడనమాట. సో వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చిన్నపిల్లలు కదా, కాస్త గేలి చేస్తూ ఉంటారు. అరే ఎప్పుడు తీస్తావురా నువ్వు డబ్బు, ఏదైనా కొను, అది చెయ్యి, అది ఇది అంటే కూడా హామీద్ ఇంకా ఆలోచనలోనే ఉంటాడనమాట. సో హామీద్ వీళ్ళందరూ ఇలా అవన్నీ కొనుక్కుంటూ వీళ్ళ బిజీలో వీళ్ళు ఉండగా దూరం నుంచి ఒక దగ్గర ఒక కమ్మర్ అతను పనిముట్లు లైక్ చిన్న వంటలు చేసే కత్తులు, చిన్న గిన్నెలు అలాంటివి చేసే అతను కొట్టు దూరం నుంచి కనబడుతుందన్నమాట. అక్కడికి వెళ్తాడు ఇతను. హామీద్ వెళ్ళేసి అక్కడ ఒక చిమ్టా చూస్తాడు. చిమ్టా అంటే పట్టుకునేది, గిన్నెలు వేడి వస్తువుల్ని పట్టుకునేది. సో ఆ చిమ్టా చూసి అప్పుడు గుర్తుకొస్తుందన్నమాట. వాళ్ళ నానమ్మ రొట్టెలు చేసేటప్పుడు చిమ్టా వాళ్ళ ఇంట్లో ఉండదన్నమాట. అది తీసేటప్పుడు అప్పుడప్పుడు అమ్మ వేళ్ళు కాలుతూ ఉంటాయి అన్నమాట. మా నాన్నమ్మకి ఎప్పుడు ఇబ్బంది అవుతుంది, ఈ చిమ్టా కొంటాను నేను అనేసి అడుగుతాడు ఆ కొట్టువాడిని. ఎంత ఇది అంటే 6 పైసలు అంటాడు. అమ్మ 6 పైసలు అంటే ఇచ్చే ధర చెప్పు అంటాడు చిన్నపిల్లోడైన. 5 పైసలు, అంతకు 1 పైసా తగ్గదు అని అంటాడు. అంటే వీడు ఏమంటాడో తిట్టుకుంటాడో అనేసి నా దగ్గర 3 పైసలే ఉన్నాయని మొహం మీద చెప్పేసి ఇంకా వెనక్కి తిరగకుండా షాప్ అతను తిడతాడేమో, గేలి చేస్తాడేమో అనేసి వెళ్ళిపోతుంటే షాప్ అతను వెనక్కి పిలుస్తాడు. సరే సరే ఇచ్చేసే 3 పైసలు, నేను ఈ చిమ్టా తీసుకొని చిమ్టా ఇస్తాను. ఆ చిమ్టా తీసుకొని ఫ్రెండ్స్ని కలుస్తాడు. అరే ఏంట్రా నువ్వు ఉన్నది 3 పైసలు పెట్టి ఈ చిమ్టా కొన్నావు, ఇది ఏమన్నా ఆట వస్తువా లేకపోతే ఏంటి, దీంతో ఏం చేస్తావు అంటే, అవును ఇది ఆట వస్తువే, ఇది భుజం మీద పెట్టుకుంటే ఇది గన్ను, చేతిలో ఎలా పట్టుకుంటే ఇది కత్తి, లేకపోతే ఎలా వాయిస్తే ఫకీర్ కా చిమ్టా అంటారు. ఫకీర్లు జనరల్గా ఓ పెద్ద చిమ్టా లాంటిది పెట్టుకొని పాటలు పాడతారనమాట. అని వాళ్ళనే ఉల్టా వాక్చాతుర్యం అనొచ్చు, లేకపోతే తెలివితేటలతోటి వాళ్ళను సైలెంట్ చేస్తాడనమాట. సో వీళ్ళన్నీ బొమ్మలు కొన్న వాళ్ళని కూడా చెప్తాడనమాట. నేను నా చిమ్టాతో ఒక్కడు కొంటే నీ మట్టి బొమ్మ ముక్కలైపోతుంది. ఒకడు అందులో ఒక సోల్జర్ బొమ్మ కొంటాడు, ఇంకోటి ఏదో ఒక లాయర్ బొమ్మ కొంటాడు. సో నువ్వు స్వీట్ తింటే ఏమవుతుందిరా, నువ్వు తింటావు అది పోతుంది, అది ఉంటుంది ఏంటి, ఇప్పుడు ఈ చిమ్టా అయితే ఎప్పటికైనా ఉంటుందని ఈ కాన్వర్జేషన్స్ అన్నీ అవుతాయి. దెన్ తర్వాత వీళ్ళందరూ ఇంటికి వచ్చేస్తారనమాట. ఇళ్ళకి వచ్చేటప్పుడు కూడా ఆ డిస్క్రిప్షన్ కూడా బాగుంటుంది. ఈ మట్టి బొమ్మలు కొన్నవాళ్ళు వాడి ఇంటికి పోగానే వాళ్ళ చెల్లెలు వచ్చి మీద పడుతుంది, ఆడి చేతిలో ఉన్న బొమ్మ కింద పడి విరిగిపోతుంది. సో ఇలా ఏమేమవుతుందో అనేది కూడా చాలా బాగా, చాలా గ్రాఫికల్ డిస్క్రిప్షన్ అంటారు, ఆ విధంగా రాశారనమాట. అయితే నానమ్మకు చాలా కుతూహలం ఉంటుంది, ఈ పాపం ఈ పిల్లోడు ఈ 3 పైసలతోటి ఏం చేశాడు అనేది. సో ఆ 3 పైసలు తోటి వీడు ఈ చిమ్టా పట్టుకొని వస్తాడనమాట. అరే ఈ పిల్లోడు మధ్యాహ్నం దాకా ఏమి తినకుండా వచ్చాడు, ఈ చిమ్టా కొన్నాడేంటి, వీడు పిచ్చోడా వెర్రోడా ఏంటి అంటే, ఏంట్రా నువ్వు అందరూ ఏదో కొంటుంటే వాళ్ళ మొహాలు చూసావా, గుట్టిగా ఇది కొనుక్కొని వచ్చావంటే, నాన్నమ్మ నువ్వు రొట్టెలు కాలుస్తుంటే నీ వేళ్ళు కాళ్ళని నేను చూశాను, నాకు అది నాకు బాధ కలిగించింది. ఈ చిమ్టా ఉన్నది కదా, ఇప్పుడు నీకు ఎప్పుడు వేలు కాలవి, ఇంకా బొమ్మలదేముందిలే, నేను తర్వాత కొనుక్కోవచ్చు, ఇదైతే నీకు ఉపయోగపడుతుంది కదా అని అంటాడనమాట. సో వాడి మనసును చూసి చాలా గుండెకు హత్తుకుంటుంది అనమాట. ఇంత చిన్న పిల్లోడు ఇంత పెద్ద సాక్రిఫైస్ చేశాడని. సో మనసును తట్టే కథ ఇది. ఐ థింక్ అన్ని భాషల్లో కూడా ఉంటుంది, మీరు చదవచ్చు, చాలా బాగుంటుంది, చిన్న కథే. డూ రీడ్ ఇట్. థ్యాంక్ యూ.